నేను చాలా చెప్తా ఉంటాను. ఇన్వెస్ట్‌మెంట్ చేయడం గొప్ప కాదు. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలగాలి. రిటర్న్ చూపించగలగాలి. ఇన్ కేస్ ఆర్బిట్రేషన్ ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లమ్ నుంచి డబ్బులు వెనక్కి తెచ్చుకోగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు డబ్బులున్నాయని చెప్పి చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలరు, చేసుకుంటారు కూడా. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కెపాసిటీ గానీ, టాలెంట్ గానీ చాలామందికి ఉండదు. నేను మాట్లాడేది చాలా రూడ్‌గా వినిపించవచ్చు. కానీ వాస్తవం అదే. ఈరోజు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చూసినా, లేదా 5 ఇయర్స్ నుంచి మీరు చూసినా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్‌లో ఫ్రాడ్స్, చాలా రియల్ ఎస్టేట్ ఇష్యూస్ చాలా జరుగుతూ ఉన్నాయి. ఇష్యూస్ జరిగిన తర్వాత కోర్టుకెళ్తాయి. కోర్టుకెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. డబ్బులు అనేది ఎప్పుడు కూడా రాదు. సో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది పెద్ద టాలెంట్ విషయం కాదు. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి. ఆ నెగోషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ప్రతిసారి చెప్తా ఉంటాను. నేను పేరు చెప్పను. చాలా కంపెనీస్‌లో కేసెస్ అయ్యేవి, కోర్టు వరకు వెళ్ళేవి, ఆస్తులు సీజ్ అయ్యేవి, అన్నీ అయ్యేవి. ఎంతవరకు డబ్బులు వెనక్కి వచ్చాయి? నాకు తెలిసి చాలామంది 3 కోట్లు 5 కోట్ల అమౌంట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కూడా రూపాయి కూడా రికవరీ కూడా చేసుకోలేదు. నేను చెప్పిన సలహాలు పక్కన పెట్టి వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ అమౌంట్ అయితే వాళ్ళు కోల్పోవడం అయితే జరిగింది. రీసెంట్గా ఒక కస్టమర్ యొక్క డబ్బుల కోసం నేను ఒక ఆఫీస్ చుట్టూ 1 మంత్ తిరిగి ఆయనకి ఒక ప్లాట్ అయితే ఇప్పించడం జరిగింది. ఆ కస్టమర్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే, నా డబ్బులపై నేను తీసుకున్న రెస్పాన్సిబిలిటీ కన్నా నువ్వు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు. ద వే యూ హ్యావ్ షోడ్ డెడికేషన్ విచ్ కాంట్ బి షోన్ బై ఎనీవన్ అని చెప్పేసి అన్నారు. అంటే ఆయనకి నేను ఎంత డెడికేషన్గా పనిచేశానో ఆయనకి అర్థమైంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆయన వేరే కంపెనీలో దాదాపు 2 కోట్ల రూపాయలు పే చేసి 3 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు వరకు ఆయనకి ల్యాండ్ రాలేదు. మీరు అర్థం చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని చెప్పి. ఇది నా గొప్పతనం కోసం నేను చెప్పట్లేదు. ఇది ప్రూఫ్ కూడా నేను ఇవ్వగలను. ఇక నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇన్వెస్ట్మెంట్ చేయడం గొప్ప కాదు. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలగాలి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ప్రాపర్టీ అమ్మగలగాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చెప్తే చాలామందికి నెగిటివ్గా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. ఈరోజు చాలామంది కొన్ని కంపెనీస్ మీద కేసెస్ పెట్టారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కదా. ఎంతవరకు రికవరీ చేశారు? 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయిన తర్వాత ఎంతవరకు రికవరీ చేశారు? సో రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఇప్పుడు చాలామంది ఎంక్వైరీ కోసమో, క్రాస్ క్వశ్చన్స్ కోసమో, లేకపోతే ఇంకా దేనికోసం అడ్వైజర్ కాంటాక్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్కి వస్తే అడ్వైజర్ అనేవాడిని కొద్దిగా చులకనగా చూస్తారు, తక్కువ అంచనా వేస్తారు. ప్రాబ్లం వచ్చినప్పుడే రియల్ అడ్వైజర్ యొక్క పవర్ ఏంటో, లేకపోతే వాళ్ళ యొక్క కెపాసిటీ ఏంటో అర్థమవుతుంది. సో ఇది నేను ప్రౌడ్గా చెప్తాను. ఎందుకంటే నా కస్టమర్స్కి ప్రాబ్లం వస్తే నేను చివరి వరకు నిలబడతాను. అంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నేను ఉంటాను. అండ్ ఆ కస్టమర్ యొక్క డీటెయిల్స్ నేను ఓపెన్గా షేర్ చేయలేను, కానీ వాస్తవం అయితే వాస్తవం. ఇన్వెస్ట్మెంట్ చేయడం గొప్పతనం కాదు. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలగడం కూడా గొప్పతనం అవుతుంది. ఈరోజు హైదరాబాద్లో కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తులు ఆ డబ్బులు రికవరీ చేయలేకపోతాం. అదైతే వాస్తవం.